బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో లులు మాల్ కు భూమి కేటాయింపుపై హైకోర్టులో పిల్ దాఖలైంది. బిడ్డింగ్ విధానం పక్కన పెట్టి భూమి కేటాయిస్తూ జీవో ఇచ్చినట్లు కోర్టుకు తెలిపారు పిటిషనర్. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి విధానంలో భాగంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే పరిశ్రమల విషయంలో చిన్న మధ్యతరగతి భారీ మెగా ప్రాజెక్టులను అనుమతులు ఇవ్వాలని ఒకవైపు నిర్ణయం తీసుకున్నామని, పిల్పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రాజేష్, లులు మాల్ కి సంబంధించి హైకోర్టులో పిల్ దాఖలైంది. మళ్ళీ దాని గురించి కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? విజయవాడ నడిబొడ్డున్నటువంటి ఆర్టీసీ సంబంధించినటువంటి గవర్నర్ పేట 2 డిపో స్థలానికి దాదాపు 4.15 ఎకరాల భూమిని లూలు గ్రూప్ కి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 137 తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రకటన అంటే జీవో విడుదల చేసిన దగ్గర నుంచి ప్రజా సంఘాలు అందరూ కూడా దీన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ఆ స్థలాన్ని, నగరం నడిబడి ఉన్నటువంటి స్థలాన్ని లూలు గ్రూప్ కి ఎందుకు ఎలా కేటాయిస్తారంటూ ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు, అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి తాజాగా ఈ లూలు గ్రూప్ కి ఈ స్థలాన్ని కేటాయించడం పట్ల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పైన ఈ రోజు హైకోర్టు విచారణ చేపట్టింది. ముఖ్యంగా బిడ్డింగ్ విధానాన్ని పక్కన పెట్టి భూమి కేటాయింటే టెండర్లు పిలవకోకుండా కేవలం లూలు గ్రూప్ మాత్రమే కేటాయిస్తూ ఎలా చేస్తారంటూ బిడ్డింగ్ విధానం ఫాలో కాకుండా ఏ విధంగా చేస్తారంటూ హైకోర్టులో వాదనలు వినిపించారు. జీవో ఇచ్చినట్టు కూడా హైకోర్టులో వాదనలు వినిపించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి విధానంలో భాగంగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్నట్టు కోర్టుకి ప్రభుత్వం తరపున లాయర్లు అయితే వాదనలు వినిపించారు. పరిశ్రమల విషయంలో చిన్న మధ్యతరగతి భారీ మెగా ప్రాజెక్టుల అనుమతులు ఇవ్వాలనే నిర్ణయం గత ఏడాది డిసెంబర్ తీసుకున్నట్టు ప్రభుత్వం తరపున వాదనలు అయితే వినిపించారు. కానీ దీనిపైన ఇంకా వాదనలు వినాల్సిన నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించి కౌంటర్ దాఖలు చేయాలి. 2 వారాల తర్వాత దీన్ని విచారణ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే లూలు గ్రూప్ వ్యవహారం వివాదం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా హైకోర్టు కూడా పిటిషన్ దాఖలైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు అటు వామపక్ష పార్టీలు, పౌర వేదికలు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సిటీ అవుట్స్కట్స్ లోనే లూలు గ్రూప్ కి భూమిని కేటాయించాలి. ప్రభుత్వ భూములు చాలా సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నాయి. అలాంటి ప్లేస్ లో ఇస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ నగరంలో అత్యంత ఖరీదైనటువంటి ఆర్టీసీ సంబంధించినటువంటి ల్యాండ్ ని ఇవ్వడం కరెక్ట్ కాదనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్. దానిలో భాగంగా హైకోర్టుని వెంకటేశ్వర ఆశ్రయించిన హైకోర్టులో ఈ రోజు వాదనలు కూడా జరిగాయి. మరి హైకోర్టు 2 వారాల పాటు విచారణ వాయిదా వేసింది కాబట్టి 2 వారాల తర్వాత దీనిపైన మరోసారి విచారణ జరిపి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే రాజేష్, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోంది మరి దీనికి సంబంధించి? అంటే ప్రభుత్వం ఒకటే చెబుతుంది, ఇలాంటి స్థలాన్ని, ఖాళీ స్థలాన్ని అలా వదిలేయకోకుండా ఏదైనా ఇలాంటి పెట్టుబడులు పెట్టే సంస్థకి ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి పెట్టుబడులు వస్తాయి. కాబట్టి ఆ కోణంలో అంటే రాష్ట్రంలో పెట్టుబడుల ఉపాధి కోణంలోనే లూలు గ్రూప్ కేటాయించి, లూలు గ్రూప్ చిన్న సంస్థ కాదు, అంతర్జాతీయంగా ఎంతో పేరున్న సంస్థ. కాబట్టి ఆ లూలు గ్రూప్ కి ఆ స్థలాన్ని కేటాయించామని మంత్రి నారా లోకేష్ కూడా వివరణ ఇచ్చారు. కానీ అది సిటీ మధ్యలో ట్రాఫిక్ సమస్య ఉంటుంది. రెండోది అది చాలా ఖరీదైనటువంటి ల్యాండ్. అంత ల్యాండ్ ని 99 సంవత్సరాల పాటు లీజుకి అతి తక్కువ ధరకు కేటాయించడం కరెక్ట్ కాదు. ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థని ఆ స్థలంలో పెట్టడం ద్వారా ఏదైనా ఉపయోగం ఉంటుంది, ఎక్కువ కాలం అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది అనేది ప్రధానంగా వామపక్షాలు కానీ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం అక్కడ పెట్టడం ద్వారా ఉద్యోగోపాధి అవకాశాలు పెరుగుతాయి, ఇంకా పరిశ్రమలు వస్తాయని చెబుతుంది. కాబట్టి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది కాబట్టి దీనిపైన 2 వారాల తర్వాత హైకోర్టు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. స్వామి, అయితే గతంలో కూడా లూలు మాల్ ని ఇటు విజయవాడకు తీసుకురావాలని ఒకవైపు టీడీపీ హయాంలో ఉన్నప్పుడు కూడా అనుకున్నారు కదా. సో ప్రజెంట్ దానికి అప్పుడు కూడా సేమ్ భూముల కేటాయింపుకు సంబంధించి చిన్న వివాదాలు రావటం వల్ల ఇటు లూలు మాల్ ని ఆపివేశారు. సో ప్రజెంట్ దీనికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ సైడ్ పెట్టాలి అంటే, ఎందుకంటే ప్రభుత్వ భూములు అటు సైడ్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అటువైపే పెట్టాలని ఏమైనా నిర్ణయించుకునే అవకాశాలు ఉన్నాయా? అంటే ప్రభుత్వం మీద అయితే ఒత్తిడి పెరుగుతుంది. ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, వైసీపీ కూడా దీనిలో జాయిన్ అయ్యి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగితే దీని మీద పునరాలోచించే అవకాశం అయితే కనబడుతుంది. మీరు చెప్పినట్టుగానే 2014-19 మధ్యలో విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్ అంటే ఇప్పుడు ప్రస్తుతం అంబేద్కర్ స్టాచ్యూతో పాటు స్మృతి వనం కట్టినటువంటి ప్రాంతాన్ని లూలు గ్రూప్ కి అప్పటి టీడీపీ ప్రభుత్వం కేటాయించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, విజయవాడ వ్యాప్తంగా ఆందోళన ఎక్కువ అవడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ స్థలాన్ని
ఆర్టీసీ డిపో స్థలాన్ని లులు గ్రూప్ కేటాయించే పట్ల విమర్శలు ఆరోపణలు వస్తున్నాయి, ఆందోళన కూడా చేస్తున్నారు. ఏకంగా హైకోర్టును కూడా ఆశ్రయించారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ అంటే ప్రభుత్వం తరఫు కూడా కౌంటర్ వేయాలని కోర్టు సూచించింది. కాబట్టి ఎలాంటి కౌంటర్ వేసింది, కౌంటర్ కి కోర్టు ఏ విధంగా సమర్థిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. 2 వారాల తర్వాత విచారణ చేస్తారు కాబట్టి అప్పుడు ప్రభుత్వ వాదనలు ఏ విధంగా ఉంటే చూడాల్సిన అవసరం ఉంది. అంటే లూలుకు కేటాయించడాన్ని ఏ విధంగా ప్రభుత్వం సమర్థించుకుంటుంది, ఎందుకు కేటాయించాలనే అంశాలు ఆ రోజు కోర్టుకి వివరించే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు ఒక కీలక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. సౌమ్య. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.